సంచలనం. ఒకవైపు ఒక యుద్ధం జరుగుతుంటేనే దాన్ని డైవర్ట్ చేసేందుకు మరో యుద్ధాన్ని ప్రారంభించడం అంటే ఇది అసహనం. రగిలిపోతున్న తప్పు దొరికిపోయామన్న భావన. ఎస్, ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉన్నది, కానీ చేస్తున్న పనులేమిటి? తిరుమల శ్రీ తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ జరిగిందన్నారు. ఆ కల్తీ జరిగిన లడ్డూకు సంబంధించిన అంశం ఏది కూడా రిపోర్ట్లు వచ్చినాక కూడా కరెక్ట్ కాదు, తప్పు, అవి తప్పు, ఇది తప్పు అంటూ వాళ్ళు కవర్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఓవైపున తిరుమల శ్రీ తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని నానా రగడ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ షీట్ సుప్రీంకోర్టు రంగంలోకి దిగి ఏకంగా సిబిఐ ఛార్జ్ షీట్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకంగా అందులో జంతువు కొవ్వు కలవలేదని చెప్తుంటే దాన్ని తప్పుపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది అది కాదు, ఇప్పుడు మరో సంచలనంగా మరో వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారారు. ఏందా వ్యాఖ్య? ఏం చేశారు? మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోని ఆలయాలన్నిటిలోనూ కల్తీ లడ్డూలే సప్లై చేశారు అంటూ మాట్లాడుతున్నారు ఆయన. ఎస్, అంతేకాదు భక్తులు పవిత్రంగా భావించే రెండవ అతిపెద్ద ధార్మిక క్షేత్రమైన సాక్షాత్తు శ్రీశైలంలో సైతం లడ్డూ ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందంటూ ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఆన్ రికార్డ్ దారుణంగా మాట్లాడుతూ పోయారు. నిజంగా ఇది మనిషి అనుకోవాలా లేకపోతే ఇంకేమనుకోవాలా? నిజంగా వాళ్ళు ప్రత్యర్థులు తిట్టేదానికి, ఈ పెద్ద మనిషి చేసేదానికి నిజంగా అంతే ఉంది. ఎందుకంటే తిరుమల శ్రీ లడ్డూ వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తుకు సంబంధించి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ జంతువుల కొవ్వు కొలిసిందన్నారు, ఫిష్ ఆయిల్ కలిసిందన్నారు, అపహాసం చేసిందన్నారు. కట్ చేస్తే అసలు ఆ ట్యాంకర్లు ఎప్పుడు వెనక్కి వెళ్ళాయి, ఎప్పుడు దొరికాయి? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దొరికాయి. 4 ట్యాంకర్లు 25వ తారీఖున 7వ నెల 2024 చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 4 ట్యాంకర్లు అడ్డంగా దొరికిపోయాయి. దొరికిపోయిన ఆ ట్యాంకర్లను టీటీడీ వెనక్కు పంపిందట. ఆ వెనక్కు పంపితే మళ్ళీ వాటిని దొడ్డిదారిలో 2 రోజుల తర్వాత టీటీడీకి చేర్చారు. ఎవరి హస్తం ఉంది ఆ చేర్చిన విధానంలో? చేర్చారు, పోనీ ఊరుకున్నారా? లేదు. అక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ కల్తీ జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యానించిన దానికి సుప్రీంకోర్టు మొట్టుకాయలు వేస్తూ ఏకంగా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిబిఐని పంపించింది. సిబిఐ చాలా రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరం వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లో వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారం సుప్రీంకోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో ఏమనుందంటే జంతువు కొవ్వు కలవలేదు, పందాయిల్ కలవలేదు, ఫిష్ ఆయిల్ కలవలేదు, మాంసపు సంబంధించి జంతువుల కొవ్వు కలిసిందన్న మాటలు శుద్ధ అబద్ధాలు, ఇవి ఎవరు చేసినా అది అబద్ధమే అని తేల్చి చెప్పింది. ఇక్కడితో ఆగిందా విషయం? ఇక లేదు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. తాజాగా ఏకంగా ఆయన శ్రీశైలంలో కూడా లడ్డూ కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారు. ఆయన నిజంగా ఆయన మాటలకేమైనా హద్దు పొద్దు ఏమైనా ఉందా? ఆయన మాట్లాడిన మాటలు అబద్ధమని సిట్ తేల్చేసిన తర్వాత కూడా దాన్ని నిజం చేయడం కోసం, దాన్ని నిజమని చెప్పడం కోసం ప్రభుత్వం తాపత్రయపడడం ఏంటి? ఇలాంటి ఇంప్రెషన్ ఎందుకు ప్రజలకు చెప్పాలనుకుంటున్నావు? సిట్ విచారణని పక్కన పెట్టి మరొక విచారణ చేయాలనే ఆలోచన, మరొక విచారణ చేయించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్న తరుణంలో క్యాబినెట్లో దీనిపై చర్చలు జరపడం అంటే ఏం జరుగుతున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా? అంటే ఏదో ఒకటి, అంటే మీరు అనుకున్నదే రావాలి బయటికి, అది వచ్చేంత వరకు సాధ్యమైనంత రగడ చేస్తారా? సాధ్యమైనంత దొంగ అబద్ధాలు సృష్టిస్తూ పోతారా? విచారణ సంస్థలు అందులో జంతువుల కొవ్వు కలవలేదు అంటే మీరు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గౌరవం కావచ్చు, పరువు కావచ్చు కాపాడుతున్నట్టు అవుతారా? లేదంటే లేదు పెద్ద పెద్ద నేషనల్ ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఏ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లను పక్కన పెట్టి చంద్రబాబు నేను మళ్ళీ ఒక కమిటీని వేస్తాను రాష్ట్ర స్థాయిలో అంటున్నాం అంటే భారతదేశ స్థాయిలో ఉన్నది గొప్పనా? లేకపోతే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో వేసిన కమిటీకి ఒక కమిట్మెంట్, ఒక వాల్యూ అనేది ఉంటుందా? ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది. ఇక్కడ తాజాగా శ్రీశైలంలో లడ్డూ కూడా కల్తీ జరిగిందంటూ చంద్రబాబు మాట్లాడడం సంచలనంగా మారింది. నేడు గతంలో తిరుమల లడ్డూ కల్తీ అన్న ఈ పెద్ద మనిషి ఇప్పుడు శ్రీశైలం లడ్డూ కల్తీ జరిగిందంటున్నాడు. డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన రిపోర్ట్ను బేస్ చేసుకొని టీటీడీ ఈవో చెప్పిన మొదట దాని విషయాన్ని మాట్లాడాను అంటూ ఆయన మాట్లాడుతున్నారు. డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్లోనూ అది లేదని, ఆ తర్వాత దాన్ని మళ్ళీ టెస్ట్ చేయించిన సిట్ అధికారులు కావచ్చు జంతువుల కొవ్వు లేదనే అంశాన్ని తేల్చి చెప్పారు. అలాగే సిబిఐ కూడా అదే చెప్పింది. అయినప్పటికీ దీన్ని ఆపడం లేదు. ఇప్పటికీ దాన్ని పట్టుకొని వేలాడుతున్న వీళ్ళు నిజంగా ఎలాంటి మనుషులు? గతంలో శ్రీవారి తిరుమల తిరుపతి లడ్డూ అంశానికి సంబంధించి డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి రిపోర్ట్లో ఇంకోటి ఏదో పట్టుకొని మాట్లాడారని చెప్పడానికైనా చంద్రబాబు నాయుడు దగ్గర ఒక ఆధారం కూడా లేదు. మరి శ్రీశైలం లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడానికి సంబంధించిన ఆధారం ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం లడ్డూలో టెస్టులు చేయించారా, పంపించారా? ఆ రిపోర్ట్లు వచ్చాయా? శ్రీశైలం లడ్డూ కూడా తిరుమల లడ్డూకు సప్లై చేసిన వాళ్ళే నెయ్యి సప్లై చేశారా? లేదా శ్రీశైలం లడ్డూని టెస్ట్లో ఏ ల్యాబ్లో టెస్ట్ చేశారు?
శ్రీశైలం లడ్డూలో ఏ జంతువుకు కలిసిందనే విషయం ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఒకవేళ అటువంటి సమాచారమే ఉంటే ఆ సమాచారాన్ని బయట పెట్టాల్సిన అవసరం కూడా బాధ్యత కూడా ఆయనపై ఉంటుంది. కానీ బహిరంగ సభలలో రాజకీయ విమర్శలుగా చంద్రబాబు నాయుడు గారు చేయడం అంటే కేవలం దీన్ని రాజకీయంగా వాడుకోవడం చూస్తున్నారు తప్ప మరొకటి కాదు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా హిందువులు ఆలయాలకు వెళ్ళే ప్రసాదం తీసుకోవాలంటే అవమానం పడేలా ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్రం పాలిస్తున్న నాయకులకు ఇది సిగ్గుచేటు, ఇది బాధాకరణం. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్న సందర్భంగా కూడా ఇప్పటికీ లడ్డూలు కల్తీ జరుగుతుంది, లడ్డూ కల్తీ జరిగిందనే మాట ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు, ఏ ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయి, ఏ టెస్ట్ అయినా చేయించారా, ఎక్కడ టెస్ట్ చేయించారు, శ్రీశైలం లడ్డూకు సంబంధించిన ఎక్కడ టెస్ట్ చేశారు, ఏ బోర్డు చెప్పింది, ఏ అధికారుడు చెప్పాడు, ఇవేవి కూడా లేకుండా కేవలం శ్రీశైలం ఆలయంలో ప్రసాదం లడ్డూ కల్తీ జరిగింది అంటూ చంద్రబాబు మాట్లాడడం, చంద్రబాబు సంచలనంగా ఈ వ్యాఖ్యలు చేయడం లాంటివి చూస్తుంటే క్లియర్గా బాధ్యతారహితమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అయితే ఇది కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ను సంబంధించిన అంశంపైన అవాస్తవాలు ఏంటో చెప్పకుండా, వాస్తవాలు ఏంటో చెప్పకుండా అవాస్తవాలు ప్రచారణ చేయడం అంటే ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ డైవర్షన్ కోసం తప్ప మరొకటి కాదు అంటున్నారు. ఇప్పుడు దోషులను శిక్షించాలి, దోషులను నిలదీయాలి, దోషులను జైల్లో పెట్టే కార్యక్రమం ఏదైనా ఉంటే చేసి నిరూపించుకోవాలి. కానీ అవేవి చేయకుండా కేవలం ఇప్పుడు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు వ్యవహారంపై వైసీపీ చాలా బలంగా పోరాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననేమో ఏకంగా అంబటి రాంబాబు ఇంటికి పరామర్శకు వెళ్ళి అక్కడ ఆయన చాలా గట్టిగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నల వర్షం చాలా పెద్ద ఇంపాక్ట్ చేస్తుంది. ఇది మరొక ముందే ఈరోజు జోగి రమేష్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 5-6 గంటల ప్రయాణం తర్వాత జోగి రమేష్ ఇంటికి పరామర్శడానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కూడా చాలా అంశాలు జగన్ చెప్పారు. ఈసారి మరీ కొత్తగా ఛార్జ్ షీట్లో ఉన్న పేజీ నెంబర్ 62, పేజీ నెంబర్ 64లో ఉన్న అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివరించే ప్రయత్నం చేశారు. సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నవేంటి, జగన్ చెప్పింది ఏమిటో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి చేస్తున్న అబద్ధపు ప్రచారాలు చాలా తీవ్రంగా ముందుకెళ్తున్నాయి. సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నవి జూలై నెలలో 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేశాము. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అధికారంలో ఉన్న పార్టీ అదే ట్యాంకర్లకు దొడ్డిదారిలో ప్రవేశం కల్పించింది. ఆ ప్రవేశించిన ఆ కల్తీ నెయ్యి లడ్డూలో వాడడం జరిగింది. అంటే ఇదంతా జరిగింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న హయాంలోనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నదా? 25/7 అంటే జూన్లో అధికారంలోకి వచ్చారు. జూలైలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో 25 తారీఖు ఉన్నారు. తాను సారథ్యంలో ఉన్నప్పుడు, తాను శ్యామలరావుని నియమించిన శ్యామలరావు ఆన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఆన్ రికార్డులో జరిగిన ఈ అంశాలన్నీ కూడా ఆయన పరిధిలోకి వస్తాయా, లేదంటే అధికారం కోల్పోయిన జగన్ పరిధిలోకి వస్తాయా? ఇంత దారుణంగా మాట్లాడుతున్న మాటలకు పర్దాలు ఏమైనా ఉంటాయా? రాజకీయంగా పైచేయి సాధించడం కోసం రాజకీయంగా దీన్ని వాడుకుంటున్నామంటే దానికన్నా దారుణం, దానికన్నా దుర్మార్గం ఏమేం లేదు. హిందువులు క్షమించరాని తప్పును కూటమి మూట కట్టుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే. నిజంగానే ఎక్కడేమైనా జరిగితే ఈ రాజకీయాల కోసం ఏదో మాట్లాడుతున్నారులే, పెద్ద మనిషి అయిపోయారని అనుకుంటారు. కానీ తప్పు లేదు. కానీ నిజంగా ఇది జరిగితే నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడుతున్న మాటలకు సంబంధించిన విశ్వసనీయతను పెంచుకోవాలంటే ఆ విశ్వసనీయతకు ఆధారాలు నిజంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. గతంలో జంతుకో వంశానికి సంబంధించి మీరు మాట్లాడిన మాటలు పచ్చి అబద్ధమని సిట్ రిపోర్ట్ తేల్చేసిన సంగతి తర్వాత కూడా ఆ సుప్రీంకోర్టు అండర్లో ఉన్న సిబిఐ గైడెన్స్లో ఉన్న ఆ వ్యవస్థ కూడా ఇది తప్పు, జంతువులకు కలవలేదని తేల్చి చెప్పినప్పటికీ తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ మీరు శ్రీశైలం అంశానికి సంబంధించిన సంచలనం రేపే వ్యాఖ్యలు చేయడం అంటే బేస్ ఏంటో, మీ రాజకీయ ఎత్తుగడ్డ ఏంటో క్లియర్గా అర్థమవుతూనే ఉంది. రాజకీయాల్లో ఉండే వాళ్ళకైతే దీనికి మరింత స్పష్టంగా మీ వైఖరి అయితే కనబడుతున్న తీరు ఇది బాధాకరం.